కాంగ్రెస్ రాముడిని నమ్ముకుంటే బీజేపీ అమ్ముకుంటోందని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. నిర్మల్లో మాట్లాడిన తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. అమిత్ షా మోడీని రాజకీయంగా విమర్శిస్తే ఆ విషయాన్ని రాముడితో ముడిపెట్టి పబ్బం గడుపుతున్నారని ఫైర్ అయ్యారు. మొన్న నిర్మల్లో జరిగిన సమావేశంలో మాట్లాడిన మాటల్ని కొంతమంది దుర్మార్గులు వక్రీకరించి ఫేక్ను క్రియేట్ చేసి క్రాప్ చేసి రాముణ్ణి నేను తూలనాడినట్టుగా ప్రచారం చేసేదాన్ని నమ్మొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాముడు బీజేపీ వాళ్లకు మాత్రమే సొంతం కాదు. అదే విషయాన్ని నేను చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే అన్న దాన్ని కూడా పక్కన పెట్టేసిండ్రు. సో ఆ కసిని అమిత్ షాను మోడీని రాజకీయ విమర్శలు చేస్తే అది రాముని మీదకి తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. రాముణ్ణి నమ్ముకునే వాళ్ళం మేమైతే రాముణ్ణి అమ్ముకునే వాళ్ళు బీజేపీ మిత్రులు. సో ఒక పవిత్రమైన రామనామాన్ని యుద్ధ నినాదంగా మార్చొద్దు. ఇది ప్రపంచంలో ఉన్న రామభక్తులను వంచినట్టే అనే విషయాన్ని